ఐపీఎల్లో కాసేపట్లో లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి టేబుల్ టాప్ కి వెళ్లాలని ఆర్సీబీ చూస్తుంటే బెంగళూరుకి ఎలాగైనా జ్వలెక్ ఇవ్వాలని హైదరాబాద్ ప్లాన్ చేస్తోంది. ఇక ఇప్పటికే సన్ రైజర్స్ ఆల్రెడీ ఎలిమినేట్ కాగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. గత మ్యాచ్ లో లక్నోని చిత్తు చేసిన ఆరెంజ్ ఆర్మీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీకి చుక్కలు చూపిస్తుందా లేదా రాయల్ ఛాలెంజర్స్ విక్టరీ కొట్టి నంబర్ 1 కి దూసుకువెళ్తారనే విషయానికి సంబంధించి అనలైజ్ చేసేందుకు మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, నథింగ్ టు లూజ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ కొంత ఫ్రీగా ఆడిద్దేమో అనిపిస్తోంది. అండ్ టేబుల్ టాప్ కి వెళ్ళడం కోసం ఆర్సీబీ కూడా అంతే గట్టిగా ఆడుతుందేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ రోజు మ్యాచ్ మీద? నిజమండి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి లాంటి టీమ్స్ ఏవైతే ఎలిమినేట్ అయిపోయినాయో వాళ్ళు చాలా ఫ్రీగా ఆడుతున్నారు. చాలా ఇంపార్టెంట్ టీమ్స్కి ఎవరైతే రేస్లో ఉన్నారో, ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నారో వాళ్ళ పార్టీని స్పాయిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఆర్సీబీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 20 రోజులు ఆడింది. లాస్ట్ మ్యాచ్ ఆడి వాళ్ళు 20 days అయింది. ఎందుకంటే వాళ్ళు 17th రోజున ఫస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది ఆన్ రిజంప్షన్, కానీ వర్షం వల్ల మ్యాచ్ ఆడలేదు. సో ఆల్మోస్ట్ 20 days లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆడతారు. 20 days ముందు వాళ్ళ ఫామ్ చాలా గొప్పగా ఉంది. అటు బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా రాణించారు. టాప్ క్లాస్ టీమ్గా వాళ్ళు కనిపించారు. కానీ ఆ మొమెంటంని ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్. దానికి సమాధానం మనకి ఈరోజు మ్యాచ్లో దొరకాల్సి ఉంది. అవును. అండ్ ఇటు చూస్తే ఎస్ఆర్హెచ్ కి హెడ్ లేకపోవడం అనే దాని గురించి చాలా బిగ్ క్వశ్చన్ ఉంది. అండ్ తన కరోనా తగ్గి ఈ రోజు జాయిన్ అవుతున్నాడు అని కూడా వింటున్నాము. అందులో ఏమైనా క్లారిటీ ఉందా? ఫైనల్ టీం ఏమన్నా చెప్పారా, అనౌన్స్ చేశారా? ట్రావిస్ హెడ్ డెఫినెట్ గా ఈ రోజు మ్యాచ్ లో ఆడే అవకాశం ఉందండి. ఎందుకంటే అతను లాస్ట్ మ్యాచ్ లో కోవిడ్ కారణంగా ఆడలేదు, కానీ అతను ఫుల్ గా ఫిట్ గా ఉన్నాడు, అతను అవైలబుల్ గా ఉన్నాడు అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి అతను జాయిన్ అవుతాడు. సో అథర్వ టైడే ప్లేస్ లో ట్రావిస్ హెడ్ రావడం అనేది మనకి కనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ చాలా ఇంపార్టెంట్ జోడీ. ఇద్దరు ఆడే అవకాశం. అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో లాస్ట్ మ్యాచ్ లో కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అతన్ని చూసాం. సో వాళ్ళిద్దరు కనుక మంచి స్టార్ట్ అందిస్తే చేజ్లో కానీ లేకపోతే స్టార్టింగ్లో కానీ అది ఎస్ఆర్హెచ్కి పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అవును. అండ్ వెంకటేష్ గారు, ఇప్పుడు చూస్తే జీటీ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, ఆర్సీబీ సెకండ్ ప్లేస్లో ఉంది 17 points తో. సో ఈరోజు మ్యాచ్ గెలిచినా ఓడినా ఇంకొక మ్యాచ్ కూడా ఉంది ఆర్సీబీకి. సో ఏదైనా ఒక్క మ్యాచ్ విన్ అవటం వల్ల టేబుల్ టాప్కి వెళ్ళొచ్చా, లేదంటే సెకండ్ పొజిషన్లోనే ఉంటుందంటారా? ఒక్క మ్యాచ్ తో వాళ్ళు టేబుల్ టాప్కి వెళ్తారా లేదనేది డిపెండ్స్ ఆన్ అదర్ రిజల్ట్స్ అండి. అలా కాకుండా వాళ్ళు 2 మ్యాచ్లు కానీ గెలిస్తే 21 points వస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. రిమైనింగ్ 2 matches కానీ గెలిచేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ఎందుకంటే జీటీ క్యాన్ ఫినిష్ విత్ ఓన్లీ 20 points. వాళ్ళకి ఒక మ్యాచ్ మిగిలింది. ఆల్రెడీ వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయారు నిన్న. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా 21 points వచ్చే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ కి అన్ని పాయింట్స్ వచ్చి వాళ్ళకి ఒక మ్యాచ్ మిగిలింది. దే కెన్ ఎండ్ అప్ విత్ జస్ట్ 18 points. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ఈ మ్యాచ్ కనుక గెలిచి నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే ఆర్సీబీ టాప్ టూ ఫినిష్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఐపీఎల్. ఎందుకంటే టాప్ 2 ఫినిష్ కనుక మీరు సాధించగలిగితే మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. మీరు క్వాలిఫైర్ 1 ఓడిపోయినా కూడా మీరు క్వాలిఫైర్ 2 గెలిచి మళ్ళీ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ప్లే ఆఫ్స్కి రావడంతో పాటు మీరు టాప్ 2 ఫినిష్ అనేది కూడా ప్రతి టీం కూడా దాని మీద టార్గెట్ పెడతాయి. అండ్ ఈ రోజు లక్నోలో జరగబోతోంది. అండ్ పిచ్ కి సంబంధించి ఏం చెప్తారు? అంటే నిన్న మ్యాచ్ మనం చూసాము, హర్షత్ 2 సార్లు స్కిడ్ అయి పడిపోవటం అనేది. అండ్ ఫాస్ట్ బౌలర్స్ కి ఇది కామనే అని అంటున్నారు, కానీ డిపెండ్స్ ఆన్ దిస్ పిచ్ కూడా గ్రాస్ ఎక్కువగా ఉండి అది స్కిడ్ అయ్యి కొంచెం గందరగోళం అయితే జరిగింది నిన్న ప్లేయర్స్ మధ్య. సో ఈ రోజు కండిషన్స్ ఎలా ఉంటాయంటారు? అక్కడి వెదర్ కండిషన్స్ ఆర్ పిచ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని డిఫరెంట్ పిచ్ ఉంటుందండి. ఇప్పుడు మనకి బ్లాక్ సాయిల్ పిచ్ కాకుండా రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడబోతున్నారు. సో డిఫరెంట్ పిచ్ ఉంటుంది. ఇప్పుడు లక్నోలో కానీ అహ్మదాబాద్ లో కానీ ఏంటంటే ఆ స్క్వేర్ లో నెంబర్ ఆఫ్ పిచెస్ చాలా ఉంటాయి. సో ఒక్కొక్క మ్యాచ్కి ఒక స్ట్రిప్ వాడతారు. సో ఇప్పుడు వాడబోయే స్ట్రిప్ రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి అక్కడ బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్ కి. స్పిన్నర్స్ కూడా ఆ బౌన్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్యాట్ మీదకి బాల్ నైస్ గా వస్తుంది కాబట్టి బ్యాట్స్మెన్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ బౌలర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాట్స్మెన్ అని అనుకో. అండ్ ఎల్ఎస్జీ విషయంలో మనం చూస్తే వాళ్ళు ఇక
ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక నిష్క్రమించిన తర్వాత నుండి వాళ్ళు విజృంభించి ఆడారు నిన్న మ్యాచ్లో. సో మనం ఎస్ఆర్హెచ్ దగ్గర నుండి కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? వాళ్ళు కూడా ఫ్రీగా ఆడడం వల్ల ఒక పెద్ద స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్రీగా ఆడతారండి. ఇప్పుడు ఏ టీమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయినాయో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ లేదు వాళ్ళ పైన. వాళ్ళు ఫ్రీగా ఆడతారు, అవతల టీం ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటారు. వెరాజ్ టాప్ 2 ఫినిష్ కోసం ఏం చేసే టీమ్స్ కాస్త ప్రెషర్ లో ఉంటాయి. సో అది ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా బ్రేక్ తర్వాత వాళ్ళు ఆడిన మ్యాచ్ అగైన్స్ ఎల్ఎస్జి, దాంట్లో అభిషేక్ శర్మ కానీ క్లాసన్ కానీ వీళ్ళు ఆడిన తీరు ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. టీం చాలా బాగుంది. ఎస్ఆర్హెచ్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరు బ్యాట్స్మెన్ ఫామ్ లో లేకపోవడం అనేది ఒకటి చూసాం మనం. కానీ ఎప్పుడైతే రిజంప్షన్ తర్వాత వాళ్ళు బాగా ఆడుతున్నారు. సో డెఫినెట్ గా ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆర్సీబీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ బౌలింగ్, బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వాళ్ళని చాలా వరకు టెస్ట్ చేస్తుంది వాళ్ళ బౌలింగ్ అని అనుకోవచ్చు. ఓకే, అండ్ ఇటు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటుంటే చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళందరూ కూడా. అండ్ నో మ్యాటర్ వాట్ విరాట్ కోహ్లీ మీద అయితే ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఏమంటారు? విరాట్ కోహ్లీ ఇప్పుడు ఉన్న ఫామ్ కానీ ఈ సీజన్ లో అతను ఆడుతున్న తీరు కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. డెఫినెట్ గా ఒక ఎండ్ లో అతను ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. అదే రోల్ అతను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ మీద ఆ టీం డిపెండ్ అవడం అనేది అనేక సీజన్లుగా ఉంది. ఈ సీజన్ లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కొంత టైం తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ అవతల ఎండ్ లో అతను మంచి మంచి బిగ్ హిట్టర్స్ ఫిల్ సాల్ట్ కానీ, జాకబ్ బెథల్, రజత్ పాటీదార్, టీమ్ డేవిడ్ ఇలాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి అతను చాలా కూల్ గా ఆడుకునే అవకాశం ఉంది. ఒక ఎండ్ లో విరాట్ కోహ్లీని స్టాండ్ ఇస్తే మిగతా ఎండ్ లో వాళ్ళు ఆ బిగ్ హిట్స్కి వెళ్ళే ఒక పరిస్థితి, ఒక బ్రహ్మాండమైన నెరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఆ నెరేటివ్ ఆధారంగానే ఆర్సీబీ ఇంతవరకు మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. అదే సేమ్ నెరేటివ్ విల్ కంటిన్యూ నౌ ఆల్సో. కొన్ని మ్యాచెస్ వరకు చూస్తే ఈ బౌలర్స్ విషయంలో ఆర్సీబీ అప్పటి వరకు కొంత వికెట్స్ తీయడంలో తడబడుతూ వచ్చిన మ్యాచ్ ఎండింగ్కి వస్తుంది అన్న టైంలో మాత్రం వరుసగా వికెట్స్ తీస్తూ వస్తున్నారు. అండ్ దీనికి కారణం ఏమనుకోవాలి? అంటే బౌలర్స్ గురించి ఏం చెప్తారు? అంటే టీంలో ఓవరాల్ గా ఆ టీమ్ అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. ఎందుకంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ బౌలర్స్ లైక్ కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ ఇంత బాగా బౌలింగ్ చేస్తారని ఎవరు అనుకోలేదు. కానీ ఆ స్పిన్నర్స్ అసలు ఆర్సీబీకి మొదటి నుంచి ఉన్న వీక్నెస్ అంటే స్పిన్ బౌలింగ్. కానీ ఈసారి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా కృణాల్ పాండ్యా ఇస్ హ్యావింగ్ హిస్ బెస్ట్ సీజన్ యాజ్ ఎ బౌలర్. సుయాష్ శర్మ లాంటి ఒక యంగ్స్టర్ కూడా చాలా బాగా అతనికి సపోర్ట్ ఇవ్వడం అనేది మనం చూసాం. సో ఓవరాల్ గా అటు పేస్ లో కానీ స్పిన్ లో కానీ అన్ని రకాలుగా వాళ్ళకి చాలా మంచి బౌలింగ్ లైనప్ సెట్ అయింది. హ్యాజల్వుడ్ ని ఖచ్చితంగా మిస్ అవుతారు ఈ మ్యాచ్ లో. హ్యాజల్వుడ్ ఏదో ఒక స్టేజ్ లో బహుశా ప్లే ఆఫ్స్ కి జాయిన్ అవుతాడు. కానీ ఇప్పుడైతే హ్యాజల్వుడ్ ని వాళ్ళు మిస్ అవుతారు. మరి హ్యాజల్వుడ్ ప్లేస్ లో రసిక్ సలాం ఆడిస్తారా లేకపోతే లుంగి అన్గీడిని ఆడిస్తారని చూడాలి. ఎందుకంటే వాళ్ళకి మరొక ప్రాబ్లం ఉంది. దేవదత్ పడిక్కల్ ఇంజరీ వల్ల ఆడట్లేదు. అతని ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ తీసుకొచ్చారు. కానీ మయాంక్ అగర్వాల్ ఇటీవల కాలంలో ఐపీఎల్ లో పెద్ద గొప్పగా పర్ఫామ్ చేసింది లేదు. వేరే జాకబ్ బెథల్ లాంటి ఒక ఇంగ్లీష్ మ్యాన్ హెస్ డన్ వెల్ ఫర్ ఆర్సీబీ. సో అతను కంటిన్యూ చేయాలంటే ఒక ఫారిన్ బౌలర్ ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్గేడీని పక్కన పెట్టి రసిక్ సలాం ఆడించి జాకబ్ బెథల్ ని నెంబర్ 3 లో, బికాస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, ఆడించే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎస్ఆర్హెచ్ విషయంలో చూస్తే ద వెరీ ఫస్ట్ మ్యాచ్ సీజన్ స్టార్ట్ అవ్వగానే జరిగిన మ్యాచ్లో మనం సెంచరీ చూసాము. ఆ తర్వాత నుండి ఇక సెంచరీస్ ఓన్లీ అభిషేక్ దగ్గర నుండి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఇంకెవరూ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ అండ్ స్కోర్ బోర్డ్ని పెంచే ఆట ఆడలేదు. మరి ఈ రోజు ఎలా ఉండొచ్చు అంటారు? ఎస్ఆర్హెచ్ విన్స్ కానీ వాళ్ళ ప్రోగ్రెస్ కానీ ఓపెనింగ్ జోడి మీద డిపెండ్ అవుతాయి. మనం చెప్పే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళు కనుక మంచి ఓపెనింగ్ అందిస్తే, ఎందుకంటే బౌలింగ్ లో పెద్ద పసలేదు, వాళ్ళ బౌలింగ్ లో బ్యాటింగ్ లో కూడా దే ఆర్ టాప్ హెవీ. వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతారు, క్లాసన్ మీద డిపెండ్ అవుతారు. నితీష్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్ద ఫామ్ లో లేరు. సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ గనక బాగా స్టార్ట్ అందించగలిగితే, ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించగలిగితే దాని మీద ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. అంతేగాని మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా అంతగా మనకి పర్ఫామ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబట్లేదు. కాబట్టి వాళ్ళు గెలుపు అవకాశాలన్నీ, విజయ అవకాశాలన్నీ కూడా ఓపెనింగ్ జోడి మీదే డిపెండ్ అవుతాయి. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్కి అలాగే ఆర్సీబీకి హెడ్ టు హెడ్ జరిగిన మ్యాచెస్ అన్నిట్లో చూస్తే ఎస్ఆర్హెచ్కే కొంత పై చేయి కనిపిస్తోంది. ఆర్సీబీ వేరస్ 11 మ్యాచెస్ విన్ అయింది, ఎస్ఆర్హెచ్ 13 మ్యాచెస్ విన్ అయింది. దీన్ని బేస్ చేసుకొని ఎస్ఆర్హెచ్ అంటే టీమ్స్లో కూడా చాలా మార్పులు జరిగాయి.
ఎస్ఆర్హెచ్ కి ఎక్కడ కలిసి వచ్చింది, ఆర్సీబీ ఎక్కడ ల్యాక్ అయిందంటారు ప్రీవియస్ గా? అంటే ఈ సీజన్ లో అయితే ఈ రెండు టీమ్స్ ఇదే ఫస్ట్ టైం ఆడుతున్నాయి. మన అవును. పాస్ట్ సీజన్ లో అసలు మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెగా ఆక్షన్ తర్వాత టీమ్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయినాయి. భువనేశ్వర్ కుమార్ హూ ప్లేడ్ ఫర్ సో మెనీ సీజన్స్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఈజ్ నౌ హీస్ విత్ ఆర్సీబీ. సో టీమ్స్ మారినాయి కాబట్టి ఈ చేంజ్ సినేరియోలో మనం పాత రికార్డు గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టాస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టాస్ కూడా ఎప్పుడు కూడా లక్నోలో కానీ ఎక్కడైనా సరే టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి పాత రికార్డు కంటే కూడా ఈ రోజు మ్యాచ్ లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకున్నట్టుగా ఎస్ఆర్హెచ్ ఇస్ టోటలీ డిపెండెంట్ ఓపెనర్స్, వెరాజ్ ఆర్సీబీ కేవలం ఓపెనర్స్ మీదే డిపెండ్ అయ్యే టీం కాదు. వాళ్ళకి జనరల్ స్ట్రెంత్, మిడిల్ ఆర్డర్ బాగుంది, బౌలింగ్ బాగుంది, అంతా బాగుంది. కానీ ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ లో డెఫినెట్ గా చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్యాట్ కమిన్స్ తో సహా వాళ్ళ బౌలర్స్ ఎవరు కూడా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. సో అందుకని ఐ థింక్ ఆర్సీబీ డెఫినెట్లీ హ్యాస్ సమ్ ఎడ్జ్ అని మనకు అనిపిస్తుంది. ఓకే, ఆర్సీబీ ఈ రోజుకి బౌలింగ్ చేస్తే బెటర్ అంటారా టాస్ గెలిచిన తర్వాత, లేదంటే బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ అంటారా? టాస్ గెలిస్తే ఏ టీం అయినా కూడా ముందుగా బౌలింగ్ తీసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే మీకు టార్గెట్ తెలుస్తుంది. రెండోది డ్యూ ఫ్యాక్టర్ కూడా మనం దాన్ని మీకు దాని మీద ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు మనకి, డ్యూ పడుతుందా లేదా అనే విషయంలో. సో అందుకని టాస్ గెలిస్తే ఏ టీం అయినా కూడా ముందుగా బౌలింగ్ తీసుకోవడం సేఫర్ ఆప్షన్. అన్లెస్ పిచ్ మరీ బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉందంటే తప్ప ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది కొంచెం రిస్క్ అవుతుంది. ఓకే, ఎంత స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? 200 అబోవ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? లక్నో ఇస్ నాట్ ఏ హై స్కోరింగ్ గ్రౌండ్ అండి. 200 చాలా అరుదుగా వస్తుంటుంది. అండ్ గ్రౌండ్ సైజ్ కూడా చాలా పెద్దది. ప్రాబబ్లీ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్రౌండ్ ఇన్ ఇండియా. ప్రెసెంట్ చూస్తే ఏంటంటే గ్రౌండ్ డైమెన్షన్స్ చూస్తే చాలా పెద్ద గ్రౌండ్ ఇది. సో మీకు 6లు 4లు అంత ఈజీగా రావు ఈ గ్రౌండ్. సో అందుకని ఐ థింక్ 200 అనేది అంత ఈజీగా రాదు. సో ఐ థింక్ 180, 190 ఆ రేంజ్ లో స్కోర్ ఇచ్చే అవకాశం. ఓకే, అంటే ఈ సీజన్ లో 160 ఆర్ 150 స్కోర్ ఉన్న మ్యాచెస్ లో కూడా ఆర్సీబీ కొంత ఫైనల్ వరకు ఆగి గెలవాల్సి వచ్చింది. అలాంటి మ్యాచెస్ కూడా చూసాము. సో అలాంటి ట్రాక్ రికార్డ్ ని బేస్ చేసుకొని ఆర్సీబీకి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి? టాస్ గెలిస్తే అది ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే దే హ్యావ్ ఏ చేజ్ మాస్టర్ ఇన్ దేర్ లైనప్. విరాట్ కోహ్లీ చేజింగ్ ని చాలా బాగా ప్లాన్ చేస్తాడు. అతను ఒక ఎండ్ లో నిలబడి ఆ చేజ్ అంటే స్టార్టింగ్ లో స్లోగా స్టార్ట్ అయినా రైట్ టైంలో గేర్ చేంజ్ చేసి టీమ్ ని చేజ్ వైపు తీసుకెళ్తాడు. సో టాస్ గెలవడం అనేది ఎస్ఆర్హెచ్ కంటే కూడా ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే బికాస్ దే హ్యావ్ సంబడి లైక్ విరాట్ కోహ్లీ ఆన్ దర్ ర్యాంక్స్. సో అందుకని ఖచ్చితంగా టాస్ గెలవడం అనేది గెలిస్తే మాత్రం వాళ్ళు ఆ చేజ్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నెట్ రన్ రేట్ ఇలాంటివి కూడా పెద్ద ఇష్యూస్ కాదు కాబట్టి వాళ్ళు చేజ్ ని కొంచెం మ్యాచ్ డీప్ గా కూడా తీసుకెళ్తారు. కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు వికెట్స్ చేతిలో పెట్టుకుని చివరిలో అసాల్ట్ లాంచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ రకంగా మ్యాచ్ ని డీప్ గా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అంతేగాని చివరి దాకా వెళ్ళారు కాబట్టి వాళ్ళు చేజ్ లో వీక్ అనుకోవడానికి వీల్లేదు. కానీ ఆర్సీబీకి ఎప్పుడు కూడా చేజింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్ స్ట్రెంగ్త్ అన్నీ. అండ్ ఎల్ఎస్జీతో జరిగిన లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడాన్ని మనం చూసాము. అంటే ఈజీగా గెలిచే మ్యాచ్ ఏమో స్టిల్ ఓడిపోవడాన్ని చూసాము. అంటే ఎల్ఎస్జీ ఈజ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు లాస్ట్లో ఉంది పాయింట్స్ టేబుల్లో కూడా. అలాంటి టీంతోనే ఎస్ఆర్హెచ్ గెలవలేకపోయింది. సో ఆర్సీబీ లాంటి ఒక టఫ్ ఫైట్ ఇచ్చే టీంతో ఎస్ఆర్హెచ్ ఫైట్ ఇవ్వగలదా? ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఎలాగో వాళ్ళు టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు చాలా కూల్ గా ఆడతారు. ప్లేయర్స్ అందరూ కూడా నెక్స్ట్ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఆడతారు కాబట్టి ఐ థింక్ దే ఆర్ ఇన్ ఎ గుడ్ స్పేస్. ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఒక బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం. ఓకే, అండ్ ఈ రోజుకి మీరు ఎవరు బాగా ఆడగలరు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లైక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అలాగా టర్న్ చేసే ఎవరు అనుకుంటున్నారు ఆ ప్లేయర్? విరాట్ కోహ్లీ అండి. విరాట్ కోహ్లీ ఎందుకంటే అతను టెస్ట్ మ్యాచ్ రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇది. సో చాలా ఎమోషనల్ మ్యాచ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా. సో విరాట్ కోహ్లీ డెఫినెట్ గా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఇట్స్ అ మ్యాన్. ఇలాంటి పిచ్ పైన మనం చెప్పుకున్నాం కదా, ఇది బిగ్ గ్రౌండ్ అని చెప్పి. బిగ్ గ్రౌండ్ మీద విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్ ఏంటంటే సింగిల్ వచ్చే చోట 2 runs చేస్తాడు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా క్విక్ గా చేస్తారు. సో అలాంటప్పుడు అతని రోల్ చాలా క్రూషియల్ అవుతుంది. సో విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్ ఉన్నాడు కాబట్టి ఐ థింక్ హీఈస్ ద మ్యాన్. అతను ఈ రోజు మ్యాచ్ లో ఒక క్రూషియల్ ప్లేయర్ అవుతాడు. అలాగే ఎస్ఆర్హెచ్ తరఫు నుంచి వస్తే అభిషేక్ శర్మ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఒకే ఒక బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ నుంచి ఫామ్ లో ఉన్న ఒకే ఒక బ్యాట్స్మెన్ అంటే అభిషేక్ శర్మ. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఒక మంచి హాఫ్ సెంచరీ అతని నుంచి చూసాం.
సో అభిషేక్ శర్మ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్రమ్ ఆర్సీబీ, వీళ్ళిద్దరూ ప్లేయర్స్ టు వాచ్ గా నేను చెప్తాను అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఎక్కడ ప్యాట్ కమిన్స్ ల్యాక్ అవుతున్నాడు అనుకోవాలి? వరుసగా జరుగుతున్న మ్యాచెస్ లో తన పర్ఫార్మెన్స్ ఎక్కడా కనిపించట్లేదు, ఎందుకంటారు? ప్యాట్ కమిన్స్ కూడా ప్రెషర్ లో ఉన్నాడు. ఇప్పుడు మీరు మనం రిషబ్ పంత్ చూసినా ప్యాట్ కమిన్స్ చూసినా ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఫామ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది టీమ్ పర్ఫార్మెన్స్ బట్టి. సో ప్యాట్ కమిన్స్ 1-2 మ్యాచ్లో తప్ప పెద్ద గొప్ప బౌలింగ్ చేయలేదు ఈ సీజన్ లో. టీం ఎప్పుడైతే సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదో దాని ప్రభావం కెప్టెన్ పర్ఫార్మెన్స్ మీద కూడా పడుతుంది. సో ప్యాట్ కమిన్స్ కి సరైన సపోర్ట్ కూడా లేదు అదర్ ఎండ్ లో. బికాస్ మిగతా బౌలర్స్ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నారు, సరైన ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. లాస్ట్ సీజన్ లో ఏంటంటే దే హ్యావ్ బౌలర్స్ లైక్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా వరకు ప్యాట్ కమిన్స్ వాళ్ళు బాగా కాంప్లిమెంట్ చేశారు. ఈసారి అతనికి సరైన సపోర్ట్ లేని పరిస్థితి మనకు అనిపించింది. అందుకే ప్యాట్ కమిన్స్ ట్రై చేస్తున్నా కూడా అతని బౌలింగ్ కూడా తేలిపోవడం అనేది మనం చూసాం. అవును, వేరేస్ మీరు చెప్పినట్టు పంత్ కూడా అంటే నిన్నటి మ్యాచ్ కూడా చూసాము, తను బ్యాటింగ్ చేసే ఛాన్స్ దొరకపోయినప్పటికీ కూడా అంటే నాయకత్వ లక్షణాలు ప్రూవ్ చేసుకునేంత స్కిల్ నిన్న కనిపించలేదు అనిపించింది. వేరాస్ యాజ్ అ టీమ్ ఎఫర్ట్ ఇట్ వాస్ గుడ్, ఏమంటారు? రిషబ్ పంత్ ఏంటంటే ఆ ప్రైస్ ట్రాక్ ప్రెషర్ ఉందండి, ఎప్పుడు లేనట్టుగా 27 కోట్లు పెట్టి అతన్ని ఎల్ఎస్జి దక్కించుకుంది. సో ప్రైస్ ట్రాక్ ప్రెషర్ అంటే అతను అంటే మ్యాచ్లు ఆడే మీరు ఎన్ని ఆడతారు, మాక్సిమం 14 లేదా 16 మ్యాచ్లు ఆడతారు. అంటే మీకు ప్రతి మ్యాచ్ కి మీకు మ్యాచ్ ఫీజ్ ఆల్మోస్ట్ ఈజ్ మోర్ దెన్ 2 crores. అంత మ్యాచ్ ఫీజ్ ఉన్నప్పుడు ఆ ప్లేయర్ మీద ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనేది ఉంటుంది. అది రిషబ్ పంత్ కి బాగా కనిపించింది. ఈవెన్ సంబడి లైక్ వెంకటేశ్వర్ హూ వెంట్ ఫర్ 23 crores, అతను కూడా ఈ సీజన్ అంతా ఫెయిల్ అయ్యాడు. సో ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. ఎవరికైతే టాప్ బిడ్ వస్తుందో ఆ ప్లేయర్ ఆ సీజన్ లో ఫెయిల్ అవడం అనేది మనం చూసాం. సో రిషబ్ పంత్ కూడా అలాగే మనం ఫెయిల్ అవుతున్నట్టుగా మనకు కనిపించింది. కానీ ఇదే రిషబ్ పంత్ మనం ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నాం ఒక నెల రోజుల్లో. మనం ఎగ్జాక్ట్లీ 1 month, June 20th మనకి టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది ఇంగ్లాండ్ లో, 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్. అది దాంట్లో వీల్ సే డిఫరెంట్ రిషబ్ పంత్ ఇన్ టెస్ట్ మ్యాచ్ ఇస్ ఎ డిఫరెంట్ ప్లేయర్ ఇన్ రెడ్ బాల్ క్రికెట్. సో అతను ఒక డిఫరెంట్ రిషబ్ పంత్ మనం చూస్తాం. ఇక్కడ మాత్రం అతను టోటల్ గా ఈ సీజన్ అంతా ఫెయిల్ అయ్యాడు. బట్ లాస్ట్ లో నిన్నటి మ్యాచ్ లో ఒక 2 6లు కొట్టి కొద్దిగా ఫామ్ లోకి వచ్చినట్టు అనిపించాడు. ఎందుకంటే ఈ ప్రెషర్ ఎప్పుడైతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారో అతను కూడా ఎలాంటి ప్రెషర్ ఫీల్ కాని సిచ్యువేషన్ మనం చూసాం. సో రిషబ్ పంత్ ఫామ్ లోకి రావడం మనకి ఇండియా కాంటెక్స్ట్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి టెస్ట్ మ్యాచ్ లో అతను చాలా కీలకమైన బ్యాట్స్మెన్. సో అతను రిమైనింగ్ మ్యాచ్ లో కూడా ఫామ్ లోకి వస్తే మనకి టెస్ట్ మ్యాచ్ లో అతను చాలా బాగా పర్ఫామ్ చేస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ జరగబోయే ఆర్సీబీ మ్యాచ్ కూడా ఎల్ఎస్జీతో ఉంది కాబట్టి ఈ రోజు మ్యాచ్ డిసైడింగ్ మ్యాచా లేదంటే ఇంకొక మ్యాచ్ ఉంది కాబట్టి ఆర్సీబీ కూల్ గానే ఆడొచ్చు అంటారా? వాళ్ళు వేరే రిజల్ట్స్ మీద డిపెండ్ కాకుండా టాప్ 2 ఫినిష్ ని కనుక సాధించాలనుకుంటే 2016 తర్వాత వాళ్ళు ఎప్పుడు టాప్ 2 కాలేదు, ప్లే ఆఫ్స్ కి వస్తున్నారు కానీ టాప్ 2 కి రావాలి అంటే, ఎందుకంటే ఎలిమినేటర్ ఆడారు అనుకోండి, ఎలిమినేటర్ లో మీరు ఓడిపోతే ఆ రోజు మీకు టాస్ గెలవలేదు, లేకపోతే కండిషన్స్ సరిగ్గా లేవు, వర్షం వచ్చింది, వాట్ ఎవర్, మీకు అక్కడ మీ క్యాంపెయిన్ ఎండ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు టాప్ 2 కనుక సాధించగలిగితే మీరు క్వాలిఫైర్ 1 ఆడతారు. అది ఓడిపోయినా కూడా క్వాలిఫైర్ 2 గెలిచి మీరు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టాప్ 2 పొజిషన్ కి వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్ రిజల్ట్స్ వాళ్ళు ఈ రోజు మ్యాచ్ గెలవాలి. ప్లస్ ఎల్ఎస్జీతో మీరు చెప్పిన వాళ్ళ లాస్ట్ మ్యాచ్ కూడా గెలవాలి. ఆ 2 మ్యాచ్లు కనుక గెలిస్తే మిగతా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వాళ్ళు డైరెక్ట్ గా టాప్ 2కి వెళ్ళి క్వాలిఫైర్ 1 ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో కంప్లీట్ గా 100% కమిట్మెంట్ తో వాళ్ళు ఆడే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్ కి వచ్చేసాం కదా ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అని అనుకునే పరిస్థితి ఉండదు. డెఫినెట్ గా ఈ రోజు మ్యాచ్ లో వాళ్ళు 100% వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ సిన్సియర్ ఎఫర్ట్ అనేది మనం చూస్తాం. ఓకే, 2 మ్యాచెస్ కూడా గెలిస్తే దే విల్ బి ఇన్ ద టాప్ పొజిషన్, రైట్? ఎస్, డెఫినెట్. ఎందుకంటే 21 పాయింట్స్ వచ్చే అవకాశం ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ కి మాత్రం ఉంది. ముంబై గానీ గుజరాత్ టైటన్స్ కానీ ఇప్పుడు 20 దాటే అవకాశం లేదు. కాబట్టి ఐ థింక్ ఈ రోజు మ్యాచ్ కనుక గెలిచి తర్వాత ఎల్ఎస్జీతో మ్యాచ్ గెలిస్తే టాప్ 2 పొజిషన్ వాళ్ళకి గ్యారంటీ అవుతుంది. మిగతా రిజల్ట్స్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా ఆర్సీబీ టాప్ 2 పొజిషన్ సాధించే అవకాశం. టాప్ 1 వచ్చామా టాప్ 2 వచ్చామా అనేది అసలు పెద్ద ఇంపార్టెంట్ కాదు. హౌ టు ఫినిష్ ఇన్ టాప్ 2, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యా, రైట్. సో చూద్దాము ఆర్సీబీ మరి టేబుల్ టాప్ కి వెళ్ళిద్దా లేదంటే ఎస్ఆర్హెచ్ ఆశల్ని ఏమన్నా అడియాసలు చేసి ఏం చేయబోతోంది ఎస్ఆర్హెచ్ అనేది కూడా ఈ రోజు మ్యాచ్ చూసి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు ఫర్ ద అనాలిసిస్.
ఇది వాళ్ళ ఐపీఎల్ స్పోర్ట్స్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 టీవీ.